నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పెద్దమ్మగడ్డ కెనాల్ ఏదైతే ఉందో అక్కడైతే ఉన్నాము. ఈ రోజు పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. ఈ రోజు 11 గంటలకి ముగ్గురు వ్యక్తులు ఫ్రూట్స్ అమ్ముకొని ఆ చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తను తీసి పడేసే క్రమంలో అయితే వాళ్ళు కెనాల్ దగ్గరకు వచ్చి చేతులు కడుక్కోవడం అయితే జరిగింది. చేతులు కడుక్కుందామని రావడంతో అందులోని ఒక వ్యక్తి ఫస్ట్ కెనాల్ దగ్గర దిగి చేతులు కడుక్కుందామని ఒక అతను దిగగానే అతనితో పాటు అతను కెనాల్లో పడిపోగానే మరొక వ్యక్తి కూడా అతన్ని కాపాడే క్రమంలో ఆయన కూడా వెళ్లి కెనాల్లో అయితే పడిపోవడం అయితే జరిగింది. ఇద్దరు వ్యక్తులు కెనాల్ వైపు అటువైపే కొట్టుకుపోవడం జరిగింది అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అసలు వాళ్ళు హైదరాబాద్ లో ఉండే వ్యక్తులు, ఇక్కడ చింతగట్టు దగ్గర ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు ఫ్రూట్స్ అమ్ముకుంటూ చిన్న బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు బ్రతికే వాళ్ళు అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు మొత్తానికి కూడా 16 మంది ఉండడం అయితే జరుగుతుంది. అందులోని ముగ్గురు ఈ రోజు పొద్దుగాల చెత్త ఏదైతే ఉందో పైనాపిల్ చెత్తని పడేద్దామని చెప్పి కెనాల్ వైపు వచ్చి చెత్త పడేశాక అంత చేతికి అంత మట్టి ఉంది, ఆ చెత్త అంతా ఉంది చేతులకు అని చెప్పి వాళ్ళు చేతులు క్లీన్ చేసుకుందామని జస్ట్ కెనాల్ వైపు దిగగానే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పులు కూడా ఇక్కడ విడిచి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇద్దరు చెప్పులు విడిచి కిందికి దిగినట్లు కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. అంతలోపే భారీ ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. వాళ్ళు ఇక్కడ జారి పడగానే ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొట్టుకుపోవడం అయితే జరిగింది. అసలు వాళ్ళు ఆచుకైతే ఇప్పటి వరకు ఇంకా తెలియలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒక్కసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వాళ్ళకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఏం జరిగిందండి? చెత్త వాడదానికి వచ్చారు మా వాళ్ళు ముగ్గురు ఇంచి చెత్త వాడదానికి చేయలు కడగదానికి వచ్చిరంట. వచ్చి ఒకడు వెళ్ళిపోయిండు, జారి పడిపోయిండు. ఒకడు కాపాడదానికి పోతే ఆడు కూడా వెళ్ళిపోయిండు. ఇంకో పడి వెళ్ళిపోయిండు ఇద్దరు. ఒకడు ఉన్నోటోడు ఎమ్మండే ఆడుతుండే పక్కన వాళ్ళు ఇల్లే ఇద్దరు వెళ్ళిపోయారు. చేయలు చూపించుకుంటారు 2 సార్లు. అర్ధ గంట తర్వాత మావాడు ఎమ్మడు ఉన్నటోడు ముగ్గురు ఇట్లా ఇద్దరు వెళ్ళిపోయారు. ఒకడు పైన ఉండే ఆయన చెప్పిండు అర్ధ గంట తర్వాత. మా పని చేసేటోళ్ళు ఒకళ్ళు అయితే సొంతం రిలేషన్షిప్, మా సేటోళ్ళు కొడుకు, ఒకడైతే సోను, ఒకడైతే మా సన్, ఇద్దరు ఉన్నారు పోయేటోళ్ళు. అటువైపు వెళ్తూనే ఉంటారా? వస్తూనే ఉంటాం అట్లా చెత్త పడదే నీకు అంతే, వేరేదేం లేదు. కాళ్ళు గడగదానికి పోయారు, జారి పడిపోయిండు ఒకడు. ఆయన కాపాడదానికి పోతే ఇంకొకడు వెళ్ళిపోయాడు. లేదు అట్లా ఏం లేదు, జారి పడిపోయింది. ఒకడు కాపాడదానికి పోతే ఆడు కూడా వెళ్ళిపోయిండు. ఒకడు బరువు ఉండే, ఒకడు పోరోడు ఉండే అంతే. ఏంటిది ఇక్కడ వర్క్ చేస్తారా? ఏం చేస్తారు అసలు? వర్క్ పైనాపిల్ అమ్ముతాం మేము ఇక్కడ చింతగట్టు క్యాప్ కాడ. చెత్త వాడేందుకు వస్తాం మేడం ఊళ్ళకి అంతే, ఏం లేదు. పైనాపిల్ అమ్ముతాం అంతే. మొత్తం 16-17 మంది ఉంటాం మేమంతా. ఇక్కడ కాదు, హైదరాబాద్ మాది. ఇక్కడ బిజినెస్ ఒక 3-4 సంవత్సరాల నుంచి చేస్తాం అంతే, ఇంకేం లేదు. ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? ఏమన్నా తీసారా బాడీని? ఏమన్నా చూసేదానికి పోయారు. ఇక్కడ ఒక జీప్ పోయారు, ఇక్కడ వాళ్ళు పోయారు, పడ్డకాడ కూడా పోయారు అంతే. అంతగానం రాదు వాళ్ళకి అంతే, వేరేది. ఇక్కడ ఉన్న పర్సన్ ఏరి వాళ్ళనే చెప్తే ఎవరు పలికించుకోలేరు. ఆడ వాళ్ళు 2 సార్లు చేపించారు, మళ్ళా చేయి చూపించలేదు. మళ్ళీ ఇంకోసారి రెస్క్యూ టీం వచ్చి ఎంతసేపటి తర్వాత వచ్చారు? వాళ్ళు చెప్పేది వస్తుంది అర్ధ గంట లోపల వచ్చారు వాళ్ళు. ఈత కొట్టుకోపోయింది, ఎక్కడ తెలియదు. చూసినా ఎక్కడ ఉన్నాడు, చూపించేదానికి పోయిండు. ఏమంటున్నారు పోలీస్ వాళ్ళు? ఏమంటున్నారు? కాపాడుతాం అని చెప్తున్నారు. ఏమైనా దయా చేయరు, కాపాడండి చాలా, అంతే, ఏం లేదు. సో మరి చూసారు కదా, కెనాల్లో అటు ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వీళ్ళందరూ అని ఇక్కడైతే ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అక్కడ ఫ్రూట్స్ చెత్త ఏదైతే ఉన్నదో ఆడ పడేయడానికి వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుండడంతో చేతులు కడుగుతాం, చెత్త పడేసి చేతులు కడుగుతాం అని చెప్పేసి ఒక అతను వెళ్ళడంతో మరి కాసేపట్లో ఇంకొక అతను కూడా వెళ్ళడంతో ఇద్దరు కూడా అటే కొట్టుకుపోయారంటూ కూడా చెప్తున్నారు. ఇంకా తెలియాల్సి ఉంది దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్. ఒకసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమైతారు మీకు వాళ్ళు? सब लोग हाँ बोले ऐसे देख लेते जाओ, क्या आएगी शाम तक बोल के बोल रहे हैं. अब शाम तक हम ना क्या करना, वो आपसे आइडिया ले रहा हूँ, क्या करना बोलिए. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు? సుమా మార్నింగ్ 9 o'clock. ఏమని చెప్పారా? చెత్త పడేయడానికి వెళ్తామని చెప్పారా? అవును, చెత్త కోసం వచ్చేసిన, చేతి కడిగిన వచ్చేసిన, కింద పడిన. మీరందరూ హైదరాబాద్ వాళ్ళ లేకుంటే యూపీ బీహార్ వాళ్ళ? మొత్తం హైదరాబాద్, సొంతం హైదరాబాదే. పని మంచిగా ఉన్నాయి. ఒకటి అంటే రిలేషన్ ఉన్నాయి,
బాంజా అంటే చిన్న పిల్లలు ఉన్నాయి కదా రిలేషన్ ఏంటంటే పని మనిషి ఆయన కూడా ఫ్రెండ్స్ ఉన్నాయి. ఆ. ఏమంటారు మరి ఇప్పుడు పోలీస్ వాళ్ళకి మీరు సమాచారం ఇచ్చారు, రెస్క్యూ టీమ్ని కూడా పంపారు, వాళ్ళు ఏమంటారు? చెప్పినా చూద్దాం అంటే చెప్పిన, సాయంత్రం తర్వాత చూడు అంటే చెప్పిన, ఏదో పొద్దుగాల ఏం చెప్తున్నా అంటే ఏమో దేవుడు సాయం అంతే. ఏం చెప్పాలి, నువ్వు చెప్పినా నీ ముంగడ ఉన్నాయి అలా తిరిగి తిరిగి ఉన్నాయి కదా. ఎంతమంది దిగారు అసలు? ముగ్గురు రెండు. రెస్క్యూ టీం వాళ్ళు ఎంతమంది వెళ్ళారు? ఏమో చూడలే నేను. చూడలేదు మీరు రెస్క్యూ టీం వెళ్ళింది? చూడలేదు. ఏమంటే ఇన్ఫర్మేషన్ మీరే ఇచ్చారా, ఎవరు ఇచ్చారు పోలీసు వాళ్ళకి? రమేష్ గారు అని నువ్వు साहब लोग जा रहे थे रास्ते में, मैं रुका गया। एमएलए साहब जा रहे थे रास्ते में, तो मैं रुका के फोन कॉल नहीं करे उन लोग को? एमएलए साहब जा रहे थे, साहब लोग क्यों गाड़ी रुका के मैं बोला तो साहब लोग इमीडिएटली भेजे। साहब लोग बोले शायद, हम तो नहीं बोले, फोन भी नहीं करे हमारे। क्या बोल रहे हैं पुलिस वाले, क्या बोल रहे हैं? क्या है कि देखो बोल के देखने तो भिजाए वो इसकी टीम को भिजाए कहते साहब लोग, क्या है देखेंगे बोल के बोल रहे हैं, हम लोग को भी देखो बोल के भिजाए हमारे को। उसको माँ पापा को भी बोले आप? फोन कर दिया, आ रहे हैं लोग भी आ रहे हैं हैदराबाद से, आ रहे क्या बोलते रो रहे हैं पूरे, आ रहे हैं पूरे हैदराबाद से आ रहे हैं, शाम तक आया। సో మరి ఇది పరిస్థితి చూసుకున్నట్లయితే అప్పుడు ముగ్గురు కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు కూడా ఆచూకీ అనేది అయితే అసలు ఇప్పటి వరకు తెలియలేదా అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. పోలీస్ వాళ్ళకు కూడా వీళ్ళు కేవలం అటు ఎమ్మెల్యే వెహికల్ ఏదైతే వెళ్తుందో వీళ్ళు ప్రత్యేకంగా వీళ్ళే పోలీస్ వాళ్ళని ఆపి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సంజయ్తో సంతోషి, NSR న్యూస్ వరంగల్.